అందరికీ నమస్తే, నేను మీ శరత్చారి. ప్రస్తుతం దేశంలో చూసినట్లయితే ఆల్ ఐస్ ఆన్ రియాసీ అనేటువంటి ఒక ప్రాంతంలో గత రాత్రి ఉగ్రదాడి అనేటువంటిది జరిగింది. దైవ సన్నిధికి వెళ్ళేసి తిరిగి వస్తున్నటువంటి భక్తుల మీద టెర్రరిస్టులు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో 10 మంది వరకు మృతి చెందారు, 30 మంది వరకు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. రియాసీ జిల్లాలో ఉన్నటువంటి రియాసీ జిల్లా మీదుగా ప్రయాణికులు వస్తున్నటువంటి తరుణంలో టెర్రరిస్టులు కాపు కాసి మరి ఆ యొక్క హిందూ భక్తుల మీద, ఆ యొక్క ప్రయాణికుల మీద, యాత్రికుల మీద దాడి చేస్తే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గాయపడినటువంటి పరిస్థితి, మృత్యు ఒడిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. దైవ సన్నిధికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని దేవుని మీద మమకారంతో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మీద వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం అని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు కాపు కాసి మరి ఆ యొక్క భక్తుల మీద దాడి చేయడం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈ ఘటన మీద ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు చాలా విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి ఈ తరుణంలో లష్కరే తోయిబా సంస్థకు చెందినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఆ యొక్క సంస్థ యొక్క ప్రతినిధులే ఈ యొక్క దాడికి తెగబడ్డారని చెప్పేసి ఆ యొక్క ప్రతినిధులు ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే కేంద్రంలో ప్రస్తుతం నిన్న ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ తరుణంలో అటు ఇండియా పాక్ మ్యాచ్, T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో గత రాత్రి ఈ టెర్రరిస్టులు కాపు కాసి ఆ యొక్క భక్తుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే గత 10 ఏళ్లుగా దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు లేవు అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఉగ్రదాడులు అంటే నిర్మూలించాము, ఉగ్రదాడుల్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించాము అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్ళి ఆ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కొలువు తీరేటువంటి ఈ తరుణంలో ఉగ్రదాడులు కాపు కాసి ఈ యొక్క దాడికి తెగబడటం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఒక రకమైనటువంటి విమర్శలు వెలువడుతున్నాయి. ఎక్కడ ఉన్నటువంటి ఆల్ ఐస్ ఆఫ్ రాఫా అనేటువంటి ఒక నినాదాన్ని సెలబ్రిటీలు తీసుకొచ్చారు. ఇవాళ రైసా అనేటువంటి ఒక ప్రాంతంలో కనీసం ఉగ్రదాడి జరిగితే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం ఏంటి అని చెప్పేసి ఇండియన్ నెటిజన్లు సెలబ్రిటీల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఎక్కడో జరిగినటువంటి రాఫా కనబడింది కానీ కశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి సెలబ్రిటీలకు కనబడలేదా అని చెప్పేసి కూడా సెలబ్రిటీల మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ ఏదైతే ఉందో రైసా మీద, ఈ ఉగ్రదాడి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ వేగవంతం చేశాయి. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్ఐఏని రంగంలోకి దించాడు. భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్తాన్ కు చెందినటువంటి లష్కరే తోయిబా యొక్క అనుబంధ సంస్థ యొక్క ఉగ్రవాదుల కోసము ఆ దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఒక ఉగ్రవాది యొక్క టెర్రరిస్ట్ యొక్క ఫోటోను కూడా దర్యాప్తు సంస్థలు రిలీజ్ చేశాయి. అనతి కాలంలోనే దీనికి ప్రతీకార చర్య భద్రతా దళాలు తీసుకున్నటువంటి ఆస్కారం కూడా ఉంది అనేసి కూడా మనకు తెలుస్తా ఉంది.